ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష్మ బ్లాగ్స్. సో ఇప్పుడైతే నేను ఒక వీడియో చేస్తున్నాను. మీరు ఆల్రెడీ తమిళ చూస్తుంటే అర్థమైపోయింటుంది. నేను ఇంకా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మా రూమ్లో ఉన్నాను కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు అన్నీ ఉండవు కదా, కొన్ని రెగ్యులర్ అవుట్ఫిట్స్ అయితే ఉండవు, అక్కడ ఫంక్షన్ అక్కడ బట్టలు అయితే ఉంటాయి. సో కొన్ని బట్టలు ఇంకా నాకు కావాల్సినవి, బేబీకి కావాల్సినవి, లక్కీ కావాల్సినవి అన్ని తీసుకెళ్ళాలి. సో ఇప్పుడే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు వెళ్తారో తెలియదు కదా, అప్పుడు హడావిడి అవ్వకుండా అన్ని మర్చిపోకుండా ఉంటాను అనేసి అయితే వీడియో చదువుకుంటున్నాను. ఇంకెలాగో వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడే బీరువా అంతా సెగ్రిగేట్ చేశాను. బయట నా వస్తువులు ఏమీ లేవు, ఓన్లీ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్, ఇంకొక 3 పీస్ సెట్ బయటకి వెళ్తే వేసుకోవడానికి, ఇంకా 2 నైటీస్ తప్ప ఇంకేం పెట్టలేదు బయట నావి అవే అనమాట. సో మిగతావన్నీ సారీస్ పాత కొత్తవన్నీ లోపల పెట్టి సెగ్రిగేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సినవన్నీ చదువుకుంటాను అనమాట. సో ఈ బ్యాగ్లో అయితే పెడుతున్నాను. ఇన్ని తీసుకెళ్తున్నారా అని మాత్రం అనుకోకండి, చెప్పలేము కదా, హాస్పిటల్కి అయితే ఇవన్నీ తీసుకెళ్ళాను, కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే కొన్ని తీసుకెళ్తున్నాను కదా, అవి మాత్రం పెట్టుకుంటాను. సో అందులో వచ్చేసి ఫస్ట్ థింగ్ నా శారీస్ అనమాట. ఎందుకంటే నా శారీస్ అనేది పిచ్చి. ఎన్ని మంత్స్ ఉంటాను, ఇప్పుడే నాకు 8th మంత్ కదా, ఇంకా 9th మంత్ మళ్ళీ బేబీ వచ్చాక కూడా ఉండాలి కొన్ని రోజులు, కాబట్టి అప్పుడప్పుడు కట్టుకోవడానికి కొన్ని శారీస్ అయితే తీసుకెళ్తున్నాను. కొన్ని మాత్రమే, ఒక 5-6 చెప్పాను కదా. అక్కడ ఫంక్షన్కి ఏమైనా పట్టు చీరలు అలాంటివి ఉన్నాయి, కానీ ఇలా మామూలు చీరలు లేవు. ఇంకా డెలివరీ అయ్యాక అన్ని పట్టు చీరలే కట్టుకోలేము కదా. సో కొన్ని అయితే ఇవి తీసుకెళ్తున్నాను, కొత్తవి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మన చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఇవి కట్టుకోవచ్చు. తెలుసు కదా, పర్వతవరంలోనే మా వాళ్ళందరూ ఉంటారు. ఏదైనా చిన్న గ్యాదరింగ్ అయినా కూడా ఇవి కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. లేదంటే హాస్పిటల్ విజిట్ కూడా వేసుకెళ్ళొచ్చు, అది నాకు కంఫర్ట్ బట్టి ఉంటుందండి. వీటికే బ్యాగ్ నిండిపోయింది. ఈ 2 వచ్చేసి ప్లాజాస్ అనమాట, ప్లాజా పైన్స్, కొత్తవేం కాదు, పాతవే. ఇలా నైటీస్ మీదకి నేను శారీ పెట్టుకోవట్స్ ఏం యూజ్ చేయను, ఇలా పటియాలా ప్యాంట్స్ యూజ్ చేస్తాను. ఇది కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా లెగ్గిన్స్ కూడా యూజ్ చేయలేము కదా, ఎమ్మటే డెలివరీ అయిన ఎమ్మటే. సో అందుకే అవి. సో శారీస్ అన్ని పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ మమ్మీ ఈ శారీస్ ఏమైనా నాకు నచ్చితే పేర్ చేయడానికని ఈ 3 కలర్స్ తీసుకెళ్తున్నాను. గోల్డ్, పింక్ అండ్ బ్లాక్ అనమాట. ఈ 3 యూనివర్సల్ కలర్స్ కదా, ఏదైనా పేర్ చేయొచ్చు ర్యాండమ్గా. ఇంకా అయిపోయాక ఇంకోటి ఉంది, ఇది ఒక దీని ఏమంటారబ్బా, ఇది ఒక క్రాప్ టాప్ అనమాట, టోటల్ నెక్ వచ్చేసి ఉంటుంది. ఏదైనా కొంచెం యూనిక్గా ట్రై చేయడానికి ఇది కూడా తీసుకెళ్తున్నాను. ఇవన్నీ యూజ్ చేస్తాను లేదు తెలియదు, బట్ పెట్టుకెళ్తున్నాను. వీడియో మధ్యలో ఎందుకు ఆపేసానంటే, మరి ఎందుకంటే ఫోన్ చేసింది, ఊరు వెళ్ళారు, ఎక్కడో వాళ్ళ ఊరు సైడ్ ఒక షాప్లో తక్కువ రేట్కి చీర దొరుకుతాయంట, ఏ కలర్ తీసుకోవాలమ్మా అని ఫొటోస్ పెట్టింది. ముందు చీరలేసి అదలేక వస్తున్నానంటే మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి ఏ కలర్ కావాలి అని అంటుంది. బట్ ఒక కలర్ అయితే సెలెక్ట్ చేశాను, అంతే కదండి, మన ఆడవాళ్ళు ఎన్ని చీరలు ఉన్నా ఒకటి కావాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే కలర్ తీసుకున్నాను అనమాట. నాకు ఆల్రెడీ ఉంది, బట్ మమ్మీకి లేదు. నా శారీ కట్టుకో మమ్మీ, ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతుంది అని అంటే, మమ్మీ ఉంది ఆ బర చీర నేను కట్టుకోవాలా అని అంటుంది. అందుకే మమ్మీ తీసుకోమన్నాను, తక్కువ రేటేనంట, రీజనబుల్ ప్రైస్, అందుకే తీసుకోమన్నాను. సో ఈ టర్టిల్ నెక్ పెట్టాను కదా, దీని తర్వాత వచ్చి ఏంటంటే స్కార్ఫ్, నాది మమ్మీది స్కార్ఫ్స్ అనమాట. అండ్ లక్కీ పుట్టినప్పుడు ఇదే క్లాత్లో వేసాము. ఇది క్లాత్ కాదు, నా చున్నీ అనమాట, నా పాత నా కాలేజ్ టైంలో ఈ చున్నీ. ఇంకా చాలా డ్యూరబుల్గా ఉంది, చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో లక్కీని ఇందులో వేసి ఫోటో తీసాము ఫస్ట్ టైం. సో మళ్ళీ కూడా ఇప్పుడు ఎవరు పుట్టినా వాళ్ళని కూడా ఇందులో వేసి ఫోటో తీయాలని అయితే ఇది గుర్తుగా తీసుకెళ్తున్నాను. అండ్ లక్కీ టైంలో కేసీఆర్ కిట్లో ఇచ్చారు కదా మఫ్లర్, ఆల్రెడీ ఒకటి అక్కడే ఉందన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో. మళ్ళీ ఇక్కడ ఉన్నది కూడా తీసుకెళ్తున్నాను, ఎందుకంటే కాటన్ నుండి తర్వాత చాలా యూజ్ వస్తాయి అనమాట. అక్కడ లేవు అని కాదు, కానీ యూజ్ అవుతాయి ఎందుకైనా అనేసి మళ్ళీ కొత్తవి తీసుకోకుండా కొన్ని రోజులకి మనం కొంచెం సెటిల్ డౌన్ అయ్యేంత వరకు హాస్పిటల్ వర్క్ అన్నా యూజ్ చేయడానికి అవుతాయి కదా. నేను మమ్మీ హాస్పిటల్లో ఉంటే, ఇంకా మా మమ్మీ మా డాడీ నేను మమ్మీ హాస్పిటల్లోనే ఉంటాను కాబట్టి మా ఆయన మా డాడీ తిరగలేరు అన్నిటికి. సో అందుకే పెట్టాను. అండ్ 2 స్కార్ఫ్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి లైనింగ్లు నా పాత డ్రెస్సులవి చున్నీలు అనమాట. కొన్ని కాటన్వి, కొన్నేమో మామూలువి, కొన్నేమో ఇంకా బేబీకి యూజ్ చేయడానికి, కొన్నేమో ఇంకా నేను ఇలాంటి డ్రెస్సెస్ నైటీసే వేసుకుంటాను కదా, చున్నీలాగా వేసుకోవడానికి కొన్ని తీసుకుంటున్నాను. ఇవి పెట్టేసేయాలి. ఈ కవర్లో వచ్చేసి మమ్మీ శారీస్ అనమాట. నేను దసరాకి ఏమంటారు నవరాత్రి సిరీస్ చేద్దామని అక్కడ ఉన్నాయి కూడా తీసుకొచ్చాను, బట్ చేయలేదు. అప్పటికి నాకు 4 months అనమాట. ఓపిక చాలా ఉండే, బట్ వామిటింగ్స్ ఎక్కువ అయ్యాయి అనమాట. ఇంకా నేను వీడియో తీయడం, వామిటింగ్ చేసుకునేదంతా కుదరదు అనేసి ఇదైతే ఇంక చేయలేదన్నమాట. సో ఇవి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మమ్మీ ఫోన్ చేసి తేయాలంటే కూడా ఎవరు తేయడానికి లేదు కదా, అందుకు ఇది తర్వాత పెడదాము. సో ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇదేంటి అంటే, నేను ఇంకా డెలివరీకి హాస్పిటల్కి వెళ్తాను కదా, ఇందులో పర్సనల్ యూస్ అన్ని పెట్టుకోవడానికి అనమాట. ఆల్రెడీ ఒక బ్యాగ్ ఇలాంటిది ఒకటి తీసుకెళ్తాను. మళ్ళీ పర్సనల్ ఏమన్నా మనీ కానీ, ఫోన్ చార్జర్, మళ్ళీ బేబీకి సంబంధించినవన్నీ ఫైల్స్ అన్ని ఇందులో పెట్టుకోవడానికి తొందరగా క్విక్గా యూజ్ ఉంటుంది కదా పెద్ద బ్యాగ్స్లో కంటే ఇందులో. సో ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాను.
అదనమాట. అండ్ ఇది నా బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. కానీ ఒక విషయం షేర్ చేసుకోవాలి మీకు కొంచెము. సో ఇంకా ఈ బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. దీన్ని లోపల పెట్టేయాలి. బీరువాలో స్పేస్ చాలా ర్యాక్ అంతా ఖాళీగానే ఉంది. బయట వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. సో నువ్వు అలా అడ్డం వస్తే ఎలా? సో ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఒక 4 pairs ఆఫ్ డ్రెస్సెస్ అనమాట. 1 2 3 and 4 అనమాట. సో ఈ డ్రెస్సెస్ ఎందుకు అంటే ఇప్పుడు నేను యూజ్ చేయడానికి కాదు, ఇంకొక 1 weekలో నాకు 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు రాయాలని ఉంది, ఓపిక కూడా ఉంది ప్రస్తుతానికి. ఐ మీన్ చాలా ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటాం కాబట్టి ఒక 1.5 hours 2 hours మాక్సిమం అనమాట అంతే ఎగ్జామ్ టైం అనేది. సో నేను వెళ్ళి రాద్దాము అనుకుంటున్నాను. తెలీదు ఇంకా రాస్తానో రాయనో, బట్ వాళ్ళు రాస్తాను అనుకుంటే ఇవి కూడా తీసుకెళ్తాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండి రాస్తాను. కరెక్ట్గా నా కాలేజ్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి సేమ్ డ్యూరేషన్ సేమ్ టైం అలాగా ఐ మీన్ డిస్టెన్స్ ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా సేమ్ ఉంటుంది అనమాట. కుక్కట్పల్లి డిగ్రీ కాలేజ్ ఉంది కదా అది. సో ఇక్కడైతే నేను ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి. లక్కీ కూడా ఎక్కడ డ్రాప్ చేసి వెళ్ళాలి. మళ్ళీ అక్క వాళ్ళు ఉన్నారు, పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నాకు లక్కీ మీద నమ్మకం లేదనమాట. చాలా అంటే చాలా అల్లరి పిల్ల అసలు. నేను ఇంకా అమ్మ దగ్గర ఉంటేనే అక్కడ ఉండి వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. ఇంకా లక్కీని మమ్మీ దగ్గర ఉండేసి నాకు ఏ బాధ ఉండదు. ముఖ్యంగా రేణుకంటి వాళ్ళైతే బాగా చూసుకుంటారు. మమ్మీ చూసుకోదని కాదు, రేణుకంటి వాళ్ళ పాప ఉమ్మ ఉంది కదా, దాంతో బాగా టైం స్పెండ్ చేస్తుంది అనమాట. సో నేను అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ రాసేటట్టుంటే ఈ టాప్స్ కూడా తీసుకెళ్తాను 4. సో అది అనమాట. అండ్ ఇంకా కొంచెం ముందే చెప్తాను. లక్కీ తీసి ఫోన్ తీసుకురా. సో బ్యాగ్ సదరడం అయితే అయిపోయింది కదా. అసలు నేను బీరువా సదరాక ఇంకా బ్యాగ్ సదరదాం అనుకున్నాను, ఇంకెలాగో టైం ఉంది కదా అనేసి. సో లక్కీ బీరువా అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది. ఓపెన్ చేయ లక్కీ. ఇటు సైడ్ కూడా. సో చూస్తున్నారు కదా, పైన అన్ని ఇంకా ఇరికించి అన్ని పెట్టాను. ఒక సెల్ఫ్లో మొత్తం నా శారీస్ వచ్చాయన్నమాట. ఇది ఒక్క లైన్ నా డైలీ వేర్ శారీస్, అటు ఇంకా మామూలుగా అకేషనల్గా. ఈ ర్యాక్ మొత్తం లక్కీ గడది అనమాట. అండ్ కిందంతా ఖాళీగా ఉంది. పైన ఒక్క కార్నర్ ఇంకా మా హస్బెండ్కి ఇచ్చాము. సో ఇక్కడ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఈ డ్రెస్సెస్ పెట్టాలన్నమాట. ఈ డ్రెస్సెస్ ఉండేవి. సరే వెళ్తాను ఇప్పుడైతే, ప్రస్తుతం ఇంకా గ్యాప్లో పెట్టేస్తాను. సో ఇంకా ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది. ఈ బట్టలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు ఫిట్ అవ్వండి. అండ్ అందులో కాటన్ ఉన్నాయన్నమాట. మమ్మీకి కాల్ చేస్తాను నేను. మమ్మీకి కాల్ చేసి, మమ్మీ అక్కడ ఏమైనా కాటన్ బట్టలు ఉన్నాయా, ఇవి తీసుకురానా, మరి ఇంకా నాకు ఎలాగో పట్టవు కదా, అక్కడ బేబీ కన్నా యూజ్ అవుతాయి తర్వాత అనేసి చూద్దాము. అవైతే ఒక మూట కట్టేసేస్తాను. సో ఇందాకే పడుకొని లేచాక ఈ వర్క్ పెట్టుకున్నాను. అండ్ లక్కీ గాడేమో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాడనమాట. మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, శంకర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా చెల్లితో మంచిగా ఆడుకొని వచ్చింది వైషుతోని. అండ్ నేను మార్నింగ్ అంతా గిన్నెలు అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి డెలివరీకి వెళ్తే ఇంకా అత్తయ్య వస్తారు రారో తెలీదు, రమ్మంటే వస్తారు. సో ఇంకా నేను గిన్నెలు అయితే మార్నింగ్ అన్ని కడిగేసి పెట్టాను అనమాట. అన్ని ఆరిపోయి ఉంటాయి. ఇంకా అవన్నీ ఒక మూట అయితే కడతానమాట. ఇంకా ఇంట్లో ఎవరు ఉండరంటే ఉంటారు, మా హస్బెండ్ ఉంటారు. అండ్ మా హస్బెండ్ కోసం ఇంకా అత్తయ్య కూడా వస్తారనమాట ఊరు నుంచి. బట్ వాళ్ళైతే అన్ని యూజ్ చేయలేరు కదా. అండ్ ఇంకోటి ఇంకా తనకు కూడా అన్ని కడుక్కోవాలంటే కష్టము. నేను ఇప్పుడు అన్ని కడుక్కొని వాష్ చేసుకొని మూట కట్టుకొని పెట్టుకున్నాను అనుకోండి, నేను వచ్చాకైనా మళ్ళీ ఒకసారి జస్ట్ వాటర్తో వాష్ చేసుకొని చదివేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకొక 5 months వరకు రాను. సో అందుకే అనమాట ముందే కడిగి పెట్టుకుంటే బెటర్ అనేసి. సో ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నానంటే, అత్తయ్య అన్ని యూజ్ చేయాలంటే మీరు ఇంకా ఏదో రాంగ్ అయితే అనుకోకండి. ఇప్పుడు సపోజ్ ఇడ్లీ పాత్ర ఉంది, మా అత్తయ్య యూజ్ చేయలేరు కదా, అదనమాట. ఇంకోటి బిర్యానీ గిన్నె ఉందనమాట, అవన్నీ యూజ్ చేయరు. సో ఆల్మోస్ట్ యూజ్ చేయనివన్నీ నేను ఇంకైతే పైన పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు మా హస్బెండ్, మా అత్తయ్య ఇంకా మా మామయ్య ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎన్ని గిన్నెలు సరిపోతాయో అవి మాత్రమే కింద ఉంచేసి మిగతావన్నీ పైన వేసేస్తాను అనమాట. చూద్దాం, అవి కూడా సదిరాక వీడియో క్లిప్ తీసి పెడతాను. మా దొంగ చూడండి ఏమో చేస్తుంది. అలా నువ్వు లోపలికి వెళ్ళి లాక్ చేసుకుంటే ఎవరు తీస్తారు? మా లక్కీ గడి ఈరోజు చాలా బాగున్నాడు కదా, నాకు ఎందుకు దాని పిల్లగా చూడండి ఒకసారి చూపిమమ్మ. ఆ పీరువల్ల కనిపించట్లేదు, సైడ్కి రా ఒకసారి, సైడ్ ఇంకా కొంచెం సార్. ఇప్పుడు చూపి నీ పిల్లకల బాగున్నాడు కదా, అచ్చం ఒక రాబిట్ లా ఉంది అనమాట. బాగున్నా లక్కీ. ఈ బాబోయ్ తట్టుకోలేకపోతున్నా. నా సెల్ఫ్ అంతా ఖాళీ అయిపోయింది. లక్కీ గారు చూడు, గిన్నెలన్నీ కడిగి పెట్టాను అనమాట. ఇక్కడ ఈ రోలో సరుకులు ఉండేవి, సరుకు డబ్బాలు ఉండేవి. సరుకులు అన్నీ అయిపోయినాయి, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఉన్నాయి తప్ప అదొక దాంట్లో ఏమంటారు వాల్నట్, ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఈ స్పైసెస్ తప్ప ఇంకేమీ లేవు. అన్నీ అయిపోతే ఇంకా అవన్నీ కడిగేసి ఇంక ఈ ర్యాక్ ఖాళీ చేసి అక్కడ వాడుకునే గిన్నెలు అయితే పెట్టాను. ఇంక ఇవి డైలీ స్పైసెస్ అనమాట. ఇవి వచ్చేసి అవి పెసరపప్పు, ఇందులో ఏమో శనగలు ఉన్నాయి, ఇందులో ఒట్టిమిరపకాయలు, ఇందులో ఏమో గోధుమ పిండి ఉంది. చాక్ పీస్లో అదొక ఖాళీ డబ్బా అంతే. కొన్ని మూటలు అయితే ఆల్రెడీ కట్టి పెట్టున్నాయి కదా, ఇంకా 2 అయితే కట్టి పెట్టేసేయాలి. ఆ క్యాన్లు కూడా ఒక దాంట్లో ఒకటి వేసేసేయాలి స్పేస్ తగ్గించడానికి. ఆ గిన్నె కూడా కవర్లో వేసేయాలి. చూద్దాం. ఇంకా ఈ గిన్నెలు అన్నీ సదేసేయాలన్నమాట. అక్కడ ఆ 2 ఈ సెల్ఫ్లు కూడా సెగ్రిగేట్ చేసేసేయాలి అంతే.
ఈరోజు ఉన్న పని అనమాట. ఇంకా ఇందులో ఉన్నవైతే ఇవే ఇలాగే ఉంటాయి, ఇంక ఇవేం తీయను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లక్కీవి అయితే అలాగే ఉన్నాయి, ఏం తీయలేదు. నాయి మాత్రం సదిరేసాను. లక్కీవి వెళ్ళేటప్పుడు ఇంకా అప్పటికప్పుడు ప్యాక్ చేసుకొని వెళ్తానమాట. కొన్ని ఉంచేసి కొన్ని అయితే తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు కిచెన్లో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ మూట ఫస్టే ఉండింది. ఈ 2 మూటలు నేను ఇప్పుడు చేశాను అనమాట. 2 మూటలు కట్టేశాను. అండ్ ఆ క్యాన్లో ఒక క్యాన్ 2 క్యాన్లు అందులో పెట్టేశాను అనమాట. ఫస్ట్ చూసారు కదా వీడియోలో, 2 క్యాన్లు ఒక దాంట్లో కలిపి పెట్టేశాను. అండ్ ఇక్కడేమో అన్ని గాజు క్రాకరీ అన్నీ ఉన్నాయన్నమాట. అవి కూడా కడిగేసి ఇంకా అందులో పెట్టాను. ఇంకా అవి అయితే ఇంకెవరు యూజ్ చేయరు కదా, బాగా డస్ట్ అయిపోతుందని ఇంకా అలా చేశాను. అండ్ ఈ 3 ఏమో సరుకులు ఈ 4 దాంట్లో సరుకులు పెట్టుకున్నాను. అంటే కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, అవి అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇవే ఉన్నాయి అనుకోవద్దు, ఆల్రెడీ ఇక్కడ వంట చేసినవి ఉన్నాయి కదా ఇవి, ఇంకా ఇందులో కూడా ఉన్నాయి. అండ్ కొన్ని వాష్. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ లాస్ట్లో అస్సలు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో వస్తాను, బేబీతో వస్తాను మంచిగా. సో ఇంకా మంచి వీడియో మళ్ళీ కలిసి మన బై బై, సీ యూ.